మనం ఒప్పేసుకోవాలి భయ్య. మన టాలీవుడ్ హీరోలు ఎంత గొప్పవాళ్ళంటే స్టోరీ కోసం ప్రాణం ఇచ్చేస్తారు. ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. ఈ మాట మీ నోటి నుంచే వస్తది. మన హీరోలు గ్రేట్ అని. టాలీవుడ్‌లో స్టోరీకి ప్రాణం ఇస్తారంటే హీరోలు మీరు ఈ స్టోరీ విన్నాక నమ్మాల్సిందే. అసల స్టోరీ బావుందంటే ఏ అంగవైకల్యానికైనా లేకపోతే ఏ క్యారెక్టర్ ఏయటానికైనా మన టాలీవుడ్ హీరోలు సిద్ధమని చెప్పుకోవాల్సిందే. అండ్ వీళ్ళు డైరెక్టర్ ఏది చెప్తే దానికి ప్రాణం పెట్టేస్తారు అన్నదానికి ఈ స్టోరీయే నిదర్శనం. మీరు ముందుగానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియో మళ్ళీ మీకు దొరకదని నేను హామీ ఇస్తాను. ముందుగా మనం ఎన్టీఆర్ గురించి మాట్లాడుకున్నట్టయితే నట విశ్వరూపం చూశాడు 'జై లవకుశ'తో. 'జై లవకుశ'తో రావణ్ క్యారెక్టర్ ఎంత పవర్‌ఫుల్ అంటే మనందరికీ తెలిసిందే. ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎన్టీఆర్ లైఫ్‌లో అంటే అది 'జై లవకుశ'లో రావణ్ క్యారెక్టరే అని. ఆ రావణాసురుడికి ఏమీ తీసిపోకోకుండా చేశాడు ఎన్టీఆర్. టు బీ ఫ్రాంక్ ఈ రావణాసురుడుగా నటించడానికి ఎన్టీఆర్ 'రావణాసుర' అనే బుక్‌ని చదివాడని ఇంటర్వ్యూలోనే చెప్పాడు మనకి. ఒక యాక్టింగ్ కోసం, ఒక క్యారెక్టర్ కోసం అంత డెడికేట్ చేస్తాడు ఎన్టీఆర్. అండ్ అందులో తనకి నత్తి, ఆ నత్తిని కూడా యాప్టిట్యూడ్‌గా చూపిచ్చి, నత్తి అనే కాన్సెప్ట్‌ని ఒప్పుకొని చేశాడంటే హ్యాట్స్ ఆఫ్ కదా ఎన్టీఆర్‌కి. అండ్ తర్వాతొచ్చిన సినిమానే 'రంగస్థలం'. టు బీ ఫ్రాంక్ 'రామ్ చరణ్' అప్పుడు పీక్ స్టేజ్‌లో ఉన్నాడని చెప్పుకోవాలి 'ధ్రువ' హిట్‌ల తర్వాత. అండ్ సుకుమార్ అడగంగానే స్టోరీ కోసం, సుకుమార్ కోసం చెవిటివాడిలాగా యాక్ట్ చేశాడు. మేబీ అది 'రామ్ చరణ్' కెరియర్‌లో ఒక మైల్ స్టోన్‌గానే మిగిలిపోతదని అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆ స్టోరీ మరియు 'రామ్ చరణ్' క్యారెక్టర్ అలాగా ఉంటుంది ఆ మూవీలో. టు బీ ఫ్రాంక్ 'రంగస్థలం' టాలీవుడ్ అందరికీ ఫేవరెట్ మూవీ అనే చెప్పుకోవాలి. ఎన్టీఆర్ ఫ్యాన్స్, సుకుమార్ ఫ్యాన్స్ అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని ఏమీ లేదు. 'రామ్ చరణ్' మాత్రం గుండెల్లో పెట్టుకొని చూసిన మూవీ 'రంగస్థలం' అని చెప్పుకోవాలి. అందులో ఉన్న బీజీఎం గానీ, పాటలు గానీ, చెవిటివాడిగా నటించిన 'రామ్ చరణ్' యాక్టింగ్ గానీ అందరూ ఫిదా అయిపోయారనే చెప్పుకోవాల్సిందే. అండ్ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది 'పుష్ప 2లో అల్లు అర్జున్ గారి పర్ఫార్మెన్స్. మీకు గమనించినట్టయితే 'గంగోత్రి' మూవీలో ఏదైతే అల్లు అర్జున్ గారు లంగా జాకెట్ గానీ, లేకపోతే సీర గానీ యేసుకున్నాయి చాలా రకంగా ట్రోల్ అయ్యాయి. అండ్ చాలా రకంగా ఎక్కిరించారు. కానీ ఒక 25 ఏళ్ల తర్వాత పీక్ స్టేజ్‌లో కెరియర్‌ని పెట్టుకొని సుకుమార్ వచ్చి "నువ్వు మళ్ళీ గంగమ్మ జాతరలో సీర కట్టుకోవాలి. ఫైనల్ ఫైట్‌లో మళ్ళీ చీర కట్టుకోవాలంటే ఆబ్వియస్‌లీ వై నాట్" అని ముందుకెళ్ళిపోయిన అల్లు అర్జున్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పటం తప్ప మనమేమన్నా చేయగలమా? టు బీ ఫ్రాంక్ టాలీవుడ్ హీరోలు గొప్పవాళ్ళు అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అని అవసరమా? అసల అన్ని ట్రోల్స్ చేశాక మళ్ళీ వీరు చీర జాకెట్ గురించి వెళ్లరు. కానీ స్టోరీ అక్కడ డిమాండ్ చేసింది. డైరెక్టర్ అక్కడ అడగంగానే అల్లు అర్జున్ మాట కూడా విని ఆ క్యారెక్టర్‌ని చేయటం అంటే అంత గొప్ప మాటల్లో చెప్పలేమండి. ఆ స్టోరీ అలా డిమాండ్ చేసింది. అండ్ హీరో దాన్ని ఒప్పుకున్నాడు. ఒక్కసారి కాదు ఒకే సినిమాలో 2 సార్లు కట్టటం అంటే అది మామూలు విషయం కాదని చెప్పుకోవాలి. అల్లు అర్జున్‌కి కూడా తెలుసు మళ్ళీ ట్రోల్స్ వస్తాయేమో, లేకపోతే మళ్ళీ రివర్స్ అయితే గనక ఇంకా కెరియర్‌లో అక్కడే లూప్‌లో ఆగిపోతదేమో అని. కానీ అవన్నీ పట్టించుకోకుండా సేమ్ మళ్ళీ అదే చీరతో కట్టి ఆ దేవుడి ఆశీస్సులతో ఇండియాలోనే టాప్ మోస్ట్ మూవీగా కొట్టాడు 'పుష్ప 2'తో అల్లు అర్జున్. ఇలాగా క్యారెక్టర్ డిమాండ్ చేయంగానే, స్టోరీ డిమాండ్ చేయంగానే, డైరెక్టర్ అడగంగానే మన హీరోలు వాళ్ళ కేటగిరీ మరియు వాళ్ళ రెమ్యునరేషన్ మరియు వాళ్ళ హైనంతా మర్చిపోయి ఏదైతే డైరెక్టర్‌కి కావాలో, ఏదైతే స్టోరీకి కావాలో అది ఇవ్వటం వల్లే మన టాలీవుడ్ ఈ స్థాయిలో ఉందని నేను ఈజీగా చెప్పగలను. ఇప్పుడు ఇండియా మొత్తంలో అసల ఏ ఇండస్ట్రీ మూవీస్‌ని సూపర్ హిట్‌గా నిలుపుతుంది అంటే టాలీవుడ్ అని చెప్పటానికి నిదర్శనం మన హీరోలు, మన డైరెక్టర్లు అండ్ మన స్టోరీ అని చెప్పుకోవాలి. దాంట్లో మన స్టోరీ సెలక్షన్ మరియు మన హీరోలు ముందంజలో ఉంటారని చెప్పుకోవాలి. అండ్ ఆ తర్వాత వస్తున్న కుర్ర హీరోలు కూడా ఏ వేషం ఏయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అదే మొన్న వచ్చిన 'లైలా' మూవీ. టు బీ ఫ్రాంక్ రిజల్ట్స్ ఎలాగున్నా, లేకపోతే డైరెక్షన్ ఎలా ఉన్నా, స్టోరీ ఎలాగుందో ఒక కుర్ర హీరో కూడా అలా నటించడానికి ఒప్పుకున్నారంటే సాహసం అనే చెప్పుకోవాలి. అండ్ మన టాలీవుడ్‌లో ఇలాగా చాలా మూవీస్ అయితే వచ్చాయి డిజబిలిటీని ఎంకరేజ్ చేసేవి. మొన్న వచ్చిన 'లైగర్' మూవీ కూడా నత్తిని ఎంకరేజ్ చేస్తూనే వచ్చాయి. ఇలాగా ఒక డిజబిలిటీ ఉన్నా కూడా హీరోస్ నేను చేయను అనకుండా చేసుకుంటూ పోతూ మన టాలీవుడ్ రేంజ్‌ని పెంచుతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చే 'నాని' మూవీ. ఆ గెటప్ ఏంటో నాకు క్లారిటీగా తెలీదు. మేబీ అది ట్రైబలా లేకపోతే
అదొక గెటప్పా అని. కానీ ఆ జుట్టు మరియు అల్లిన జుట్టుతో, ఆ వేషంతో, ఆ మాటలతో మీరు 'ది ప్యారడైజ్ గ్లింప్స్' చూసినట్టే ఉన్నారని నేను కోరుకుంటున్నాను. ఒక్కసారి లేకపోతే చూడండి. ఒక్కసారి స్టోరీ డిమాండ్ చేస్తే అండ్ డైరెక్టర్ అడిగితే మన టాలీవుడ్‌లో హీరోస్ అందరూ ఏ స్థాయి వరకు ఎళ్తున్నారో ఇదే నిదర్శనం అండి. మన వీడియోతో నేను ఇది మీ వరకు తెలపాలనుకుంటున్నాను. అండ్ దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కిందున్న టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అయిపోండి. అక్కడ ప్రతి లూట్స్ మరియు ఆఫర్స్ ఇస్తూ ఉంటాము. ఇంట్లో వాడే ప్రతి ప్రోడక్ట్ మీద మరియు క్లాత్స్ మీద. లేడీస్‌కి, మెన్స్‌కి ఇది చాలా ఉపయోగపడుతది. ఒకసారైతే జాయిన్ అయిపోండి. అండ్ మన వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అయిపోతే అక్కడ హెల్త్ బ్లాగ్స్ మరియు హెల్త్ ఇన్ఫర్మేషన్ గురించి చెప్తూ ఉంటాము. మీరు వాట్సాప్ కమ్యూనిటీలో ఇప్పుడే వెళ్లి జాయిన్ అయిపోండి. అంతే గైస్. మనం ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేసేస్తాము. అండ్ మన హీరోస్‌కి ఈ వీడియో అనేది డెడికేట్ చేస్తున్నాను. మీరు కూడా మీకు ఇష్టమైన హీరోని కామెంట్స్ రూపంలో తెలపండి. ఓకే గైస్. బాయ్.